నమస్కారం. టీఆర్టీ ఎస్జిటి మ్యాథమెటిక్స్ కంటెంట్కు స్వాగతం. ఈ శీర్షికలో మనం ఈ రేఖాగణిత భావనల గురించి నేర్చుకున్నాం కదా. ఈ రేఖాగణిత భావనలో ముందుగా సరళ రేఖలు మరియు కోణాల గురించి మనం వివరణ ఇద్దాం. ఇంతకుముందు చెప్పినట్టు ఒక రేఖాఖండాన్ని అనంతమైనగా రెండు దిశల్లో పొడిగిస్తే ఏర్పడినటువంటిదే సరళ రేఖ. సరళ రేఖకు నిర్దిష్టమైనటువంటి పొడవు ఉండదు, అంత్య బిందువులు ఉండవు అనేటువంటి చెప్పాం. ఈ సరళ రేఖల్లో మనకు వివిధ రకాలైనటువంటి రేఖలు ఉండటం అనేటువంటిది మనం గమనించాం. ఏవైనా రెండు సరళ రేఖలు తీసుకుంటే ఆ రెండు సరళ రేఖలు ఖండించుకోవాలి, లేదా ఆ రెండు సరళ రేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండాలి. రెండు సరళ రేఖలు సమాంతరంగా ఉంటే దాన్ని సింబాలిక్గా సాంకేతిక పరంగా ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అని సూచిస్తాం. రెండు రేఖలు ఖండించుకుంటే ఆ ఖండన బిందువుని ఒక నిర్దిష్టమైనటువంటి బిందువుతో సూచిస్తాం. వీటిలో ఒక ప్రత్యేకమైనటువంటిది ఏంటి అంటే, ఆ రెండు రేఖలు ఖండించుకునేటప్పుడు లంబముగా ఖండించుకున్నాయి అనుకోండి, వాటిని మనం లంబరేఖలు అంటారు. లంబరేఖలు అనటం జరుగుతుంది. అలాగే రెండు రేఖలు ఒకదానికొకటి అధ్యారోహణం చెంది ఉన్నాయనుకోండి, దాన్ని అధ్యారోహణ రేఖలు లేదా ఏకీభవించిన రేఖలు అంటారు. అంటే ఈ అధ్యారోహణ రేఖలు కూడా మనం సమాంతర రేఖలుగానే మనం పరిగణించాలి. కానీ సమాంతర రేఖలకి ఈ అధ్యారోహణ రేఖలకి మధ్య ఉన్నటువంటి సంబంధం చూస్తే, సమాంతర రేఖల్లో మనకు ఖండన బిందువుల సంఖ్య శూన్యమవుతుంది, అంటే 0 అవుతుంది. అధ్యారోహణ రేఖల్లో ఖండన బిందువుల సంఖ్య అనంతమవుతుంది. మరి ఖండన రేఖలకి లంబ రేఖలకి మధ్య సంబంధం చూస్తే, ఖండన రేఖలు ఏవైనా రెండు రేఖలు ఖండించుకుంటే మనకు ఖండన రేఖలు అంటామని చెప్పాం. ఆ రెండు రేఖలు లంబంగా ఖండించుకుంటే, అంటే ఆ రెండు రేఖల మధ్య కోణము 90 డిగ్రీలు అయితే వాటిని మనం లంబరేఖలు అనడం జరుగుతుంటుంది. మరి ఈ రెండు రేఖలు ఖండించుకున్నాయి అనుకోండి, ఈ రెండు రేఖల కంటే ఎక్కువ రేఖలు ఖండించుకుంటే ఎల్, ఎం, ఎన్, పి అనేటువంటివి ఓ అనే బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని మిలిత రేఖలు అంటారు. ఆ ఖండన బిందువుని మిలిత బిందువులు అంటారు. మిలిత బిందువు అంటారు. అంటే వీటిని రేఖలని మిలిత రేఖలని, ఆ బిందువుని మిలిత బిందువు అని అంటారు. ఈ బిందువుని మిలిత బిందువు. ఖండన రేఖలకు మరో పేరు ఛేదన రేఖలు అని కూడా అనడం చేస్తూ ఉంటాం. ఓకే, రెండు సమాంతర రేఖల్ని ఒక రేఖ ఖండించింది అనుకోండి, దాన్ని మనం తిర్యగ్రేఖ అంటారు. దీన్ని తిర్యగ్రేఖ అనటం జరుగుతూ ఉంటుంది. ఇవి తిర్యగ్రేఖ, ఛేదన రేఖ, సమాంతర రేఖలు, లంబరేఖలు అనేటువంటివి. ఈ రకంగా మనం వివిధ రకాలైనటువంటి రేఖలను గురించి మనం చెప్పచ్చు. మరి ఇప్పుడు కోణాల గురించి చూద్దాం. కోణము అనగానే రెండు కిరణాల సముదాయాన్ని కోణము అంటారు. కలయిక, రెండు కిరణాల యొక్క కలయికని మనం కోణము అంటాం. ఉదాహరణకి ఓఏ, ఓబి అనేటువంటి రెండు కిరణాలు ఓ అనే బిందువు వద్ద కలిసాయి అనుకుందాం. ఆ రెండిటి మధ్య కోణాన్ని, మధ్య గల దాన్ని కోణము అంటారు. దీన్ని యాంగిల్ ఏఓబిగా రాస్తాం. ఈ ఓఏ ఓబీలని కోణ భుజాలు అంటారు. ఓని కోణ శీర్షము అంటారు. ఈ విధంగా కోణ భుజాలు, కోణ శీర్షాన్ని మనం చెప్పచ్చు. ఏదైనా ఒక కోణాన్ని 3 అక్షరాలతో సూచిస్తాం. ఆ మధ్య ఉన్నటువంటి అక్షరము కోణ శీర్షాన్ని తెలియజేస్తూ ఉంటుంది. మనం కోణాన్ని సవ్య దిశలో కొలిస్తే రుణ గుర్తుతోను, అపసవ్య దిశలో కొలిస్తే
ధన గుర్తుతోనూ సూచించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. 30 degrees తీసుకున్న అపసవ్య దిశలో మనం కొలిచినటువంటి కోణం. ఇప్పుడు మనం తీసుకున్నది చూడండి, నేను అపసవ్య దిశలో తీసుకున్నాను కాబట్టి ఈ కోణాన్ని మనం యాంగిల్ ఏఓబి అంటాం. ఉదాహరణకు 30 degrees అనుకోండి, +30 అని చేస్తాం. ఆ విధంగా కొన్ని సవ్య దిశలో మనం కొలిచామనుకోండి, ఆ కోణాన్ని మనం -30 degreesగా చెప్పడం జరుగుతుంది. ఇది కొలతను సూచించేటటువంటి విధానం. ఓకే, మరి ఇప్పుడు కోణాల్లో తీసుకుంటే ముందుగా పరస్పరము లంబముగా ఉన్నటువంటి 2 రేఖల మధ్య కోణాన్ని, ఈ కోణాన్ని 90 degrees అంటారు. దీన్ని లంబ కోణము అంటారు. లంబ కోణం ఎందుకంటే వృత్తం తీసుకున్నాం, వృత్త కేంద్రం వద్ద 360 degrees ఉంటుంది. వృత్త కోణం వద్ద 360 degrees ఉంటుంది ఇక్కడ. దీన్ని 4 సమాన భాగాలుగా విభజించామనుకోండి, ఈ 2 రేఖల మధ్య కోణం, ఈచ్ కోణం ఎంత అవుతుంది మనకు 90 degrees అవుతుంది కదా. అందుచేత మనం దీన్ని 90 degrees అని చెప్పడం జరిగింది. దాన్ని లంబ కోణం అంటుంటారు. 2 రేఖల మధ్య కోణము 0 కంటే ఎక్కువ, 90 degrees కంటే తక్కువ ఉంటే ఆ కోణాన్ని మనం అల్ప కోణము అంటారు. ఇంగ్లీష్లో అక్యూట్ యాంగిల్ అంటారు. 0 degrees కంటే ఎక్కువ, 90 degrees కంటే తక్కువ ఉన్న కోణాన్ని అల్పకోణం అంటారు. అల్పకోణం అంటే అల్పకోణం. అల్పకోణానికి ఉదాహరణ 30 degrees, 45 degrees, 60 degrees, 79 degrees, 89 degrees కూడా అల్పకోణమే అవుతుంది. 1 degree కూడా అల్పకోణమే అవుతుంది. 0 కంటే ఎక్కువ, 90 degrees కంటే తక్కువ ఉన్న కోణాన్ని మనం అల్పకోణము, అక్యూట్ యాంగిల్ అంటారు. మరి ఇంకొక సందర్భం ఏంటి, 90 degrees కంటే ఎక్కువ ఉండాలి, 180 degrees కంటే తక్కువ ఉండాలి. అంటే ఒక కోణం ఇలా ఉంది అనుకోండి, ఈ కోణం 90 degrees అని మీ అందరికీ తెలుసు. దీన్ని బట్టి మీరు ఈజీగా పోల్చొచ్చు, కూడా సులభంగా పోల్చొచ్చు. ఈ కోణము 90 degrees కంటే ఎక్కువగా ఉంది అని చెప్పచ్చు. ఇలా 90 degrees కంటే ఎక్కువ, 180 degrees కంటే తక్కువ ఉన్నటువంటి కోణాన్ని అధిక కోణము అంటారు. అధిక కోణం. సో మనం 90 degrees కంటే 110 degrees, 135 degrees, 160 degrees, 179 degrees, ఇటువంటి కోణాన్ని మనం అధిక కోణము అని కూడా మనం చెప్పచ్చు. ఓకే, అంటే 90 degrees కంటే ఎక్కువ ఉండాలి, 180 degrees కంటే తక్కువ ఉన్న కోణాన్ని అధిక కోణము అంటారు. ఆ 2 కిరణాలు పరస్పరము విరుద్ధ దిశల్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఏర్పడే కోణాన్ని, అంటే ఇది ఒక సరళ రేఖగా మనకు కనబడుతుంది, 180 degrees కోణం ఉంటుంది. దీనిని సరళ కోణము, స్ట్రైట్ యాంగిల్ అంటారు. సరళ రేఖపై కోణం కాబట్టి మనం సరళ కోణము అంటారు. 180 degrees కోణాన్ని సరళ కోణము అంటారు. ఇప్పుడు మీరు అలాగే ఇప్పుడు మన కోణం చూద్దాం. 180 degrees కంటే ఎక్కువ, 180 degrees కంటే ఎక్కువ ఉండాలి, 270 degrees కంటే తక్కువ, అలానే చెప్పచ్చు. 180 degrees కంటే ఎక్కువ, 360 degrees కంటే తక్కువ కోణం ఉందనుకోండి, ఇలా దాన్ని అధికతర కోణము అంటారు. అధికతర కోణం, ఇంగ్లీష్లో రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. అధికతర కోణము అంటారు. అంటే మనం ఇక్కడ ప్రామాణికంగా మనం ఈ 90, 180, 360 తీసుకుంటున్నాం. 360 degrees కోణం ఉందనుకోండి, 360 degrees కోణాన్ని మనం సంపూర్ణ కోణము అంటారు. సంపూర్ణ కోణం. ఇప్పుడు మనం ఒక్కొక్క కోణాన్ని గురించి మరోసారి పరిశీలిద్దాం.
90 డిగ్రీలు ఉంటే దాన్ని మనం లంబ కోణము అంటారు. 90 డిగ్రీల కంటే తక్కువ 0 డిగ్రీల కంటే ఎక్కువ ఉందని అనుకోండి, లేదా 0 డిగ్రీల కంటే ఎక్కువ 90 డిగ్రీల కంటే తక్కువ ఉందనుకోండి, ఆ కోణాన్ని అల్పకోణము అంటారు. 90 డిగ్రీల కంటే ఎక్కువ 180 డిగ్రీల కంటే తక్కువ ఉన్న కోణాన్ని అధిక కోణము అంటారు. 180 డిగ్రీలు ఉన్నదాన్ని సరళ కోణము అంటారు. 180 డిగ్రీల కంటే ఎక్కువ 360 డిగ్రీల కంటే తక్కువ ఉన్న కోణాన్ని అధికతర కోణము అంటారు. ఓకే, ఇప్పుడు మీకు వీటన్నిటినీ ఒకే అంశం పైన చూద్దాం అనుకుంటున్నాను. 360 డిగ్రీల కోణాన్ని సంపూర్ణ కోణము అంటారు. ఇలా మనం లంబ కోణము, అల్పకోణము, అధిక కోణము, అధికతర కోణము, సరళ కోణము, సంపూర్ణ కోణము అనేటువంటి కోణాలని చెప్పడం జరుగుతుంది. వీటన్నిటినీ ఒకే రేఖపై సూచిస్తాను, మీరు కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓఏ తీసుకున్నాం. యాంగిల్ ఏఓబి 90 డిగ్రీల కంటే తక్కువ కాబట్టి అల్పకోణం. యాంగిల్ ఏఓసి ఖచ్చితంగా 90 డిగ్రీలు ఉంది కాబట్టి దాన్ని మనం లంబ కోణము అన్నాం. యాంగిల్ ఏఓడి ఇది 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం అధిక కోణము అబ్ట్యూజ్ యాంగిల్ అన్నాం. యాంగిల్ ఏఓఈ ఇది 180 డిగ్రీలు ఉంటుంది కాబట్టి దాన్ని సరళ కోణము అన్నాం. ఓకే, యాంగిల్ ఏఓఎఫ్ ఇది 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని అధికతర కోణము అన్నారు. యాంగిల్ ఏఓజీ 360 డిగ్రీలు ఉంది కాబట్టి దీన్ని మనం సంపూర్ణ కోణము అన్నారు. ఈ రకంగా మనం అన్ని కోణాలని ఒకే దానిపై సూచించడం జరుగుతుంది. వీటిని జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే కోణాలని గుర్తుపెట్టుకోవటం చాలా సులభంగా చేయొచ్చు. ఓకే, మరి ఈ కోణాలను తీసుకునేటప్పుడు కోణాల కలయిక వలన కూడా కొన్ని ఏర్పడతాయి. ఇప్పుడు కొన్ని కోణాలను పరిశీలిద్దాం. ఇప్పుడు 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, ఈ రెండిటి మొత్తం 90 డిగ్రీస్. ఓకే, అలానే 45 డిగ్రీస్ ప్లస్ 45 డిగ్రీస్, ఈ రెండిటి కోణాల మొత్తం 90 డిగ్రీస్. 10 డిగ్రీస్ ప్లస్ 80 డిగ్రీస్ 90 degrees. Theta degrees plus 90 minus theta degrees
ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఈ కోణాలని చూస్తే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వీటి యొక్క మొత్తము 90 డిగ్రీలు అవుతుంది. ఇలా ఏవైనా రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయ్యిందనుకోండి, వాటిని పూరక కోణాలు అంటారు. పూరక కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. అంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. టీటా 90 మైనస్ టీటా, ఈ రెండింటి మొత్తం సాధారణమైనటువంటి ఒక కోణము 30 డిగ్రీలు అయితే దాని యొక్క పూరక కోణం ఏంటి అని అడుగుతారు పరీక్షలు. అప్పుడు ఏమవుతుంది? 90 మైనస్ 30, 60 డిగ్రీస్. స్వయం పూరక కోణం ఏమిటి అని అడుగుతారు. స్వయం పూరకం అంటే 45కు 45 కలిపి 90 వస్తుంది. కాబట్టి 45 అనేటువంటి స్వయం పూరక కోణం అవుతుంది. ఒక కోణము 10 డిగ్రీలు అయితే దాని యొక్క పూరక కోణం ఏది అని అంటారు, అంటే 80 డిగ్రీస్. ఇలా మనకు పూరక కోణం అంటే ఏంటి అని అడగచ్చు, లేదా పూరక కోణాలు ఒక కోణం ఇచ్చి దాని యొక్క పూరక కోణము ఏంటి అని అడుగుతాడు. ఇలా వీటిని ఇంగ్లీష్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మరొక రకమైనటువంటి కోణాలు చూద్దాం. 60 డిగ్రీస్ 120 డిగ్రీస్ 180 డిగ్రీస్ అవుతుంది. 30 డిగ్రీస్ ప్లస్ 150 డిగ్రీస్ 180 డిగ్రీస్ అవుతుంది. 70 డిగ్రీస్ ప్లస్ 110 డిగ్రీస్ 180 డిగ్రీస్ అవుతుంది. 90 డిగ్రీస్ ప్లస్ 90 డిగ్రీస్ 180 డిగ్రీస్ అవుతుంది. ఈవెన్ 91 డిగ్రీ ప్లస్ 89 డిగ్రీస్ 180 డిగ్రీస్. ఇలా రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయింది అనుకోండి, వాటిని మనం సంపూరక కోణాలు అంటారు. ఈ సంపూరక కోణాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక కోణము అల్పకోణం అయితే మరొక కోణం అధిక కోణం అవుతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రెండు కోణాలు సంపూరక కోణాలు అయితే ఖచ్చితంగా ఒక కోణము అల్పకోణం అయితే, అంటే 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటే మరొక కోణము అధిక కోణం అవుతుంది, 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది. దీనికి ఒక ఎక్సెప్షన్ కేసు ఉంది. ఏంటి? ఇక్కడ ఒక కోణం లంబకోణం అయితే మరొక కోణం కూడా లంబకోణం అవుతుంది. అంటే ఒకటి 90 అయితే మరొకటి 90 అవుతుంది. అందుచేత 90 డిగ్రీలని మనం ఏమంటే స్వయం సంపూరక కోణాలు, అంటే ఒకదానికొకటి సంపూరకం అవుతుంది. వీటి మీద కూడా ప్రశ్నలు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. 60 డిగ్రీల యొక్క సంపూరక. చివరిగా మనం ఏం చెప్పచ్చు? టీటా ప్లస్ 180 మైనస్ టీటా ఈక్వల్ టు 180. అంటే టీటా 180 మైనస్ టీటా అనేటువంటి సంపూరక కోణాలు అవుతాయని చెప్పచ్చు. ఈ రకంగా మనకు ఒక కోణం ఇచ్చి దాని యొక్క సంపూరక కోణం ఏది అని అడుగుతాడు. 30 డిగ్రీల యొక్క సంపూరక కోణం ఏది అంటే 150 డిగ్రీలు. 110 డిగ్రీల యొక్క సంపూరక కోణం ఏదంటే 70 డిగ్రీలు. 89 డిగ్రీల యొక్క సంపూరక కోణం ఏదంటే 91 డిగ్రీలు. టీటా యొక్క సంపూరక కోణం ఏంటంటే 180 మైనస్ టీటా. స్వయం సంపూరక కోణం అంటే ఏంటి అంటే కోణం ఏది అంటే 90 డిగ్రీలు. అసలు సంపూరక కోణాలు అంటే ఏంటి? రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. సో వీటిపైన కూడా ఒక ప్రశ్న వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ సంపూరక కోణాల్లో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. యాంగిల్ ఏఓబి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 డిగ్రీస్ అనుకుందాం. యాంగిల్ బిఓసి ఇది 120 డిగ్రీస్ అనుకుందాం. సో 60 ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు 180. ముందుగా మనం ఏంటంటే అంటే సంపూరక కోణాలు అంటాం. కరెక్టే. ఈ రెండు సంపూరక కోణాలకి ఒకే ఉమ్మడి శీర్షం, ఒకే ఉమ్మడి భుజము ఉంది. ఒకే ఉమ్మడి శీర్షము, ఒకే ఉమ్మడి భుజము ఉంది. కాబట్టి ఇలా ఉంటే దాన్ని రేఖీయ ద్వయము అంటారు, లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ అనేటువంటిది ఇక్కడ మనం తీస్తున్నాం. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇదే కోణాన్ని ఈ రకంగా ఇవ్వచ్చు. ఇది 120 డిగ్రీస్, 60 డిగ్రీస్. ఈ రెండు కోణాలు మనం తీసుకుందాం. దీని నేమ్ కూడా అదే ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది ఓ, ఇది బి. కానీ ఇక్కడ ఓ కాజారు కాబట్టి దాన్ని పి అన్నాను, సిబి.
ఇక్కడ యాంగిల్ బీపీసీ అంటే ఈ కోణము, యాంగిల్ ఏఓబి ఈ కోణము, ఈ రెండు కోణాలు 60 + 120 180. వీటిని మనం కేవలం సంపూరక కోణాలు మాత్రమే అనాలి, రేఖీయ ద్వయము అనకూడదు. కానీ పైన ఉన్నటువంటి యాంగిల్ ఏఓబి, యాంగిల్ బిఓసి ఆ రెండు కోణాలని సంపూరక కోణాలు అనొచ్చు. దానికి ఉన్న ప్రత్యేకమైన ఇంకో పేరు ఏంటంటే రేఖీయ ద్వయం. అంటే రేఖీయ ద్వయం అంటే ఏంటి అంటే బేసిక్గా అవి సంపూరక కోణాలు. ఆ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు. అయితే దానికి ఒక రెండు నియమాలు ఉంటాయి. ఏంటి అది? ఒకే ఉమ్మడి శీర్షం ఉండాలి. ఇక్కడ ఓ, ఇక్కడ ఉమ్మడి శీర్షాలు మారిపోయాయి, ఓ ఒకటి పి ఒకటి. ఒకే ఉమ్మడి శీర్షము, ఒకే ఉమ్మడి భుజం ఉండాలి. అక్కడ ఓబి అనేటువంటిది రెండు కోణాలకి ఉమ్మడి భుజం. ఉమ్మడి శీర్షము, ఉమ్మడి భుజము కలిగినటువంటి సంపూరక కోణాన్ని రేఖీయ ద్వయము అంటారు, లీనియర్ పెయిర్ అంటారు. రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు అంటారు. వీటిని బట్టి మనకు ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఏంటని? రేఖీయ ద్వయాలు సంపూరక కోణాలు అవుతాయి. అన్ని సంపూరక కోణాలు రేఖీయ ద్వయాలు కావు. మరి సంపూరక కోణాలు రేఖీయ ద్వయం కావాలంటే దానికి ఉన్న కండిషన్స్ ఏంటి? ఉమ్మడి శీర్షం ఉండాలి, ఉమ్మడి భుజం ఉండాలి. అలా ఉంటే వాటిని మనం రేఖీయ ద్వయము అంటారు. ఓకే, ఇప్పుడు మరో రకమైన కోణాలు చూద్దాం. ఇప్పుడు రెండు కోణాలు తీసుకున్నాం, రెండు రేఖలు తీసుకున్నాం. ఈ రెండు రేఖలు ఖండించుకున్నాయి. ఎల్ అనేటువంటి రేఖ, ఎం అనేటువంటి రేఖ. ఈ రెండు రేఖలు ఖండించుకున్నాయి. ఎక్కడ? ఓ అనేటువంటి బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఖండించుకున్నప్పుడు ఇక్కడ ఒక కోణం ఏర్పడుతుంది. దీన్ని θ1 అందాం. ఇదొక కోణం ఏర్పడుతుంది, θ2 అందాం. ఇక్కడ ఒక కోణం ఏర్పడుతుంది, θ3 అందాం. ఇక్కడ ఒక కోణం ఏర్పడుతుంది, θ4 అందాం. ఈ θ3 అనేటువంటిది θ4కి సమానంగా ఉంటుంది. ఈ θ1 అనేటువంటిది θ2కు సమానంగా ఉంటుంది. ఈ కోణాల్ని మనం శీర్షాభిముఖ కోణాలు అంటారు. శీర్షాభిముఖ కోణాలు ఇంగ్లీష్లో అయితే వర్టికలీ అపోజిట్ యాంగిల్స్ అంటారు. శీర్షాభిముఖ కోణాలు సమానము. ఇది చాలా ఇంపార్టెంట్. ఏవైనా రెండు రేఖలు ఖండించుకుంటే మనకు 4 కోణాలు ఏర్పడతాయి. అంటే రెండు సమాన కోణాల జతలు ఏర్పడతాయి. వాటిని శీర్షాభిముఖ కోణాలు అంటారు. మీకు కారణం బాగా తెలుసు. ఇప్పుడు ఎందుచేత అంటే θ1 + θ4 θ1 + θ4 = 180 degrees. సరళ కోణం కదా. అలాగే θ2 + θ3 180 degrees. ఇప్పుడు అలాగే θ1 + θ3 180 degrees. ఇప్పుడు θ1 + θ3 180 degrees, θ2 + θ3 180 degrees. అంతేనా? ఈ రెండింటిని సరిపోల్చండి. అంటే θ1 + θ3 = θ2 + θ3. θ3 కామన్ కాబట్టి తీసేస్తే θ1 = θ2. కంటే చూడండి, చెప్పానుగా ఈ రెండు కోణాలు సమానమని. ఇలా శీర్షాభిముఖ కోణాల విలువలు సమానము. వీటిని శీర్షాభిముఖ కోణాలు అంటారు. వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రెండు సరళ రేఖలు తీసుకుందాం. ఒకదాని ఎల్, ఇంకోదాన్ని ఎం అందాం. ఒక తిర్యక్ రేఖ ఖండిస్తుంది అనుకుందాం. ఇలా వీటిని తిర్యక్ రేఖ అంటే చెప్పాను మీకు ఆల్రెడీ. రెండు సరళ రేఖల్ని ఒక రేఖ ఖండిస్తే వాటిని తిర్యక్ రేఖ అంటారు. ఇక్కడ మనకు కోణాలు ఏర్పడతాయి. దీన్ని θ1 అనుకుందాం, లేదా దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి, దీన్ని సి, దీన్ని డి, దీన్ని ఈ, దీన్ని ఎఫ్, దీన్ని జి, దీన్ని హెచ్ అనుకుందాం. ఇక్కడ మనకు యాంగిల్ ఏ = యాంగిల్ ఈ అవుతుంది. ఈ రెండు కోణాలు సమానం. యాంగిల్ డి = యాంగిల్ హెచ్ అవుతుంది. యాంగిల్ బి యాంగిల్ ఎఫ్ అవుతుంది. యాంగిల్ సి యాంగిల్ జి అవుతుంది.
వీటిని మనం ఏమంటామంటే సదృశ కోణాలు. సదృశ కోణాలు అంటారు. సదృశ కోణం అంటే వాటిని ఇంగ్లీష్లో అయితే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఈ కరస్పాండింగ్ యాంగిల్ అంటే తిర్యగ్రేఖ ఒకే వైపున ఉన్నటువంటి కోణాలు ఇవి. తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉంటాయి కదా. ఇప్పుడు ఏఈ అనేటువంటి తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉన్నాయి. బిఎఫ్ ఒకే వైపున ఉన్నాయి. సో వీటిని మనము సదృశ కోణాలు అంటారు. ఇప్పుడు మరొక జత వచ్చింది. ఇప్పుడు జత తీసుకున్నారనుకోండి, మనం యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, అంతేనా. అలానే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ హెచ్, అలాగే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జి. వీటిని మనం ఏమంటామంటే ఏకాంతర కోణాలు అంటారు. ఆల్టర్నేట్ యాంగిల్స్, ఆల్టర్నేట్ సంఖ్య, అంతర్ ఏకాంతర కోణాలు, బాహ్య ఏకాంతర కోణాలు. అంతర ఏకాంతర కోణం ఇప్పుడు యాంగిల్ సి, యాంగిల్ ఈ తీసుకున్నారు. ఈ రెండు కూడా అంతరంగా ఉన్నాయి. యాంగిల్ బి, యాంగిల్ హెచ్ బాహ్యంగా ఉన్నాయి. యాంగిల్ డి, యాంగిల్ ఎఫ్ అంతరంగా ఉన్నాయి. యాంగిల్ ఏ, యాంగిల్ జి బాహ్యంగా ఉన్నాయి. కాబట్టి ఏకాంతర కోణాలు, అంతర ఏకాంతర కోణాలు, బాహ్య అంటే ఇంటర్నల్ ఆల్టర్నేట్ యాంగిల్స్, ఎక్స్టర్నల్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అని పదం వాడతాం. ఇలా మనకు రెండు పదాలు వస్తున్నాయి. ఒకటి సదృశ కోణాలు, రెండవది ఏకాంతర కోణాలు. సదృశ కోణాలు, ఏకాంతర కోణాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇది తిర్యగ్రేఖకు చెరో వైపున ఉంటాయి. యాంగిల్ డి అనేటువంటిది ఈ వైపు ఉంటే యాంగిల్ ఎఫ్ అనేటువంటిది మరోవైపు ఉంది. ఇలా ఈ రకంగా మనం సదృశ కోణాలని, ఏకాంతర కోణాలని సులభంగా గుర్తించవచ్చు. సదృశ కోణాలను ఏ విధంగా గుర్తిస్తాము, ఏకాంతర కోణాలను ఏ విధంగా గుర్తిస్తామంటే సదృశ కోణాలు అనేటువంటివి తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉంటాయి. ఏకాంతర కోణాలు తిర్యగ్రేఖకు చెరో వైపున ఉంటాయి. ఈ విధంగా మనం సదృశ కోణాలు, ఏకాంతర కోణాలు అనేటువంటి పదాన్ని మనం వాడుతున్నాం. ఇవి రకమైన కోణాలు. ఇప్పుడు మరికొన్ని కోణాలను చూద్దాం. ఒక త్రిభుజం ఉంది, ఏబిసి అనే త్రిభుజం. ఈ త్రిభుజంలో బీసీ అనే భుజాన్ని పొడిగించాం. ఈ ఏర్పడినటువంటి కోణాన్ని అంటే యాంగిల్ మనం చెప్పాం, యాంగిల్ డిసిఏ, ఈ కోణం, దీన్ని బాహ్య కోణము అంటారు. బాహ్యంగా ఉంది కాబట్టి దీనికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు యాంగిల్ ఏ, యాంగిల్ బి అంటే యాంగిల్ సిఏబి, యాంగిల్ ఏబిసి. ఈ కోణాన్ని మనం అంతరాభిముఖ కోణాలు అంటారు. ఈ రెండు కోణాలని మనం అంతరాభిముఖ కోణాలు. ఓకే. ఈ బాహ్య కోణం అనేటువంటిది ఆ అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే సింపుల్గా మనం చెప్పాలంటే దీన్ని ఎక్స్ అనుకుందాం, దీన్ని వై అనుకుందాం, దీన్ని జెడ్ అనుకుంటే యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్. చూసారా, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ లక్షణం. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మనం మరికొన్ని రకాలైనటువంటి కొన్ని తీసుకుందాం. ఏబిసి త్రిభుజం తీసుకున్నాం. దాన్ని యాంగిల్ ఏని శీర్ష కోణము అంటారు. ఈ శీర్ష కోణాన్ని రెండు సమాన భాగాలుగా విభజించేదాన్ని కోణ సమద్విఖండన రేఖ అంటారు. అంటే ఇది ఎక్స్, ఇది ఎక్స్ అయింది అనుకోండి, దాన్ని కోణ సమద్విఖండన రేఖ అంటారు. ఇవి కోణాల్లోని రకాలు. సో మనకు ఇప్పుడు చాలా పదాలు వచ్చాయి. ఒక్కొక్కసారి మనం రీక్యాప్చులేషన్ చేసుకొని చూద్దాం. ఇక్కడ దీన్ని కోణ సమద్విఖండన రేఖ అంటారు. ఇక్కడ మనకు వచ్చినటువంటి దీన్ని బాహ్య కోణము, త్రిభుజములో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడే కోణాన్ని బాహ్య కోణము అంటారు. దానికి ఎదురుగా ఉన్న కోణాన్ని అంతరాభిముఖ కోణాలు అంటారు. వీటి మధ్య ఉన్న సంబంధం బాహ్య కోణం అనేటువంటిది అంతరాభిముఖ కోణాలకి మొత్తానికి సమానమైనటువంటి విషయాన్ని గ్రహించాలి. మనం ఇప్పుడు ఒక సమాంతర రేఖలను తీసుకుంటే తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి కోణాలు వీటిని సదృశ కోణాలు అంటారు. తిర్యగ్రేఖకు చెరో వైపు ఉన్నటువంటి కోణాన్ని ఏకాంతర కోణాలు అంటారు.
సదృశ కోణాలు సమానము, ఏకాంతర కోణాలు సమానం అనే అంశాన్ని గ్రహించాలి. రెండు రేఖలు ఖండించుకున్నాయి. ఖండించుకున్నప్పుడు 4 కోణాలు ఏర్పడతాయి. 2 కోణాల జతలు ఏర్పడతాయి. వీటిని శీర్షాభిముఖ కోణాలు అంటారు. ఈ శీర్షాభిముఖ కోణాల విలువ సమానం. మనం 2 కోణాలను తీసుకుంటే ఆ 2 కోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతూ, అంటే ఆ 2 కోణాలు సంపూరక కోణాలు అవుతూ ఉమ్మడి శీర్షము ఉమ్మడి భుజము కలిగి ఉంటే వాటిని రేఖీయ ద్వయము అంటారు. 2 కోణాల మొత్తము 180 డిగ్రీలు మాత్రమే అయితే వాటిని సంపూరక కోణాలు అంటారు. సంపూరక కోణాలు అంటే కేవలం అది వేరువేరు కోణాలు అవ్వచ్చు, లేదా ఒకే సరళ రేఖ పైన కోణాలు అవ్వచ్చు. సంపూరక కోణాలు అవుతూ ఒకే ఉమ్మడి శీర్షము ఉమ్మడి భుజము కలిగితే దాని రేఖీయ ద్వయం అంటారు. కాబట్టి రేఖీయ ద్వయాలన్నీ సంపూరక కోణాలు అవుతాయి, కానీ సంపూరక కోణాలన్నీ రేఖీయ ద్వయము కాదు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంతకుముందు చెప్పినట్టు 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు అంటారు. 90 డిగ్రీలు అంటే స్వయం సంపూరక కోణం. ఈ సంపూరక కోణాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక కోణం అల్పకోణం అవుతుంది, రెండవది అధిక కోణం అవుతుంది. తర్వాత ఉన్నది పూరక కోణాలు. 2 కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ కోణాల జతని పూరక కోణాలు అంటారు. పూరక కోణాల్లో 2 కూడా అల్ప కోణాలే అవుతాయి అనే విషయాన్ని మీరు గమనించాలి. 45 డిగ్రీలు అనేటువంటిది మనకు స్వయం సంపూరక కోణం అవుతుంది అంటారు. ఓకే, ఇప్పుడు రేఖలో రకాలు చూశారు కదా, అలాగే కోణాల్లో రకాలు చూశారు కదా. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని సమస్యలని, వీటిపై ఆధారపడి ఉన్న సమస్యని, పరీక్షలో రాబోయే సమస్యలు మనం డిస్కస్ చేద్దాం. ఒక స్టార్ తీసుకుంటున్నా. దీన్ని ఏబిసిడి స్టార్ అన్నా. ఏబిసిడి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ విలువ ఎంత అని అడుగుతాడు. ఇది ప్రశ్న. ఇప్పుడు మనం ఈ కోణాలు చూస్తున్నాం, ఏ బి సి డి ఈ కదా. దీన్ని ఏబిసిడి అనే బదులు నేనేం చేస్తున్నానంటే మన సౌలభ్యం కోసం యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5 అంటున్నాను. అంటే మన సౌలభ్యం కోసం అంటున్నాను. వీటి ఖండన బిందువులు కూడా పేర్లు పెడదాం. ఈ ఖండన బిందువుల పేర్లని మనం ఏముందాం, ఎఫ్, జి, హెచ్, ఐ, జే తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో కొన్ని త్రిభుజాలు కనబడుతున్నాయి, కొన్ని పంచభుజాలు కనబడుతున్నాయి, వివిధ రకాలైన బహుభుజాలు కనబడుతున్నాయి. వీటన్నిటిలో సులభతరమైనది ఏంటంటే త్రిభుజం. మీరు ఇక్కడ చాలా త్రిభుజాలు కనబడుతున్నాయి. పై ప్రొజెక్షన్ చూస్తే మీకు ఒక హెచ్సిజి అనేటువంటిది ఒక త్రిభుజం కనబడుతుంది కదా. హెచ్సిజి కోణం కనబడుతుంది. త్రిభుజం అనగానే 3 కోణాలు ఉంటాయని మీకు తెలుసు. ఇక్కడ మనకు ఉన్నటువంటి కోణాన్ని, ఈ కోణం ఏదైతే ఉందో దాన్ని యాంగిల్ 6 అంటున్నాను. ఈ కోణాన్ని యాంగిల్ 7 అంటున్నాను. అంటే మనకు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ప్లస్ యాంగిల్ 7 ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. అంతేనా? త్రిభుజములోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. కాబట్టి అది వేసాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక్కొక్క త్రిభుజం మనకు క్లారిటీగా కనబడుతుంది. ఏ త్రిభుజం చూడండి, ఇది హెచ్ అన్నాం కదా. హెచ్, ఈ, బి, ఇది చూశారు. ఈ హెచ్ఈబి అనేటువంటి త్రిభుజాన్ని చూస్తే ఈహెచ్ అనేటువంటి భుజాన్ని పొడిగిస్తే మనకు 6 అనేటువంటి ఒక కోణం ఏర్పడినట్టు లెక్క. అక్కడ ఏమవుతుంది, యాంగిల్ 6 అనేటువంటిది బాహ్య కోణం అవుతుంది. ఈ యాంగిల్ 6కు ఎదురుగా ఉన్నటువంటి కోణాలు యాంగిల్ 5 అండ్ యాంగిల్ 2 అనేటువంటివి అంతరాభిముఖ కోణాలు అవుతాయి. ఇంతకుముందు మీకు చెప్పాను, ఒక త్రిభుజములో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడు బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు
యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 2 అని చెప్పొచ్చు. యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 2 అని చెప్పొచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు మరొక త్రిభుజాన్ని చూద్దాం. త్రిభుజం చూస్తే ఉదాహరణకి DAG ఈ త్రిభుజాన్ని తీసుకున్నాం. ఈ ఏజీ అనేదాన్ని పొడిగించాను. మనకు అప్పుడు యాంగిల్ 7 అనేటువంటి బాహ్య కోణం ఏర్పడుతుంది. కాబట్టి యాంగిల్ 7 అనేటువంటి బాహ్య కోణానికి ఏమవుతాయి? మనకు యాంగిల్ 1, యాంగిల్ 4 అనేటువంటివి అంతరాభిముఖ కోణాలు అవుతాయి. కాబట్టి యాంగిల్ 7 ఈక్వల్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 4. ఈ రెండింటిని మనం మొదటి దానిలో ప్రతిక్షేపం చేద్దాం. యాంగిల్ 3గానే మనం తీసుకుందాం. యాంగిల్ 6 అనేది యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 2 అవుతుంది. యాంగిల్ 7 అనేటువంటి యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 4 అవుతుంది. 180. వీటిని ఒక ఆర్డర్లో రాద్దాం. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈక్వల్ టు 180. యాంగిల్ 1 అంటే ఏంటి? యాంగిల్ ఏ. యాంగిల్ 2 అంటే యాంగిల్ బి. యాంగిల్ 3 అంటే యాంగిల్ సి. యాంగిల్ డి అంటే యాంగిల్ 4. యాంగిల్ ఈ అంటే యాంగిల్ 5 కదా. అంటే ABCDE ఈ మూడింటి మొత్తము యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5కి సమానం. కాబట్టి ఈ 5 కోణాల మొత్తం 180 డిగ్రీ ఉంది. కాబట్టి ఈ కోణం కూడా 180 డిగ్రీ. ఇదే కదా మనకు కావాల్సింది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ విలువ ఎంత అంటే సింపుల్గా 180 డిగ్రీలు అని చేయొచ్చు. ఈ రకంగా మనకు కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిపైన మీరు దృష్టి పెట్టాలి. కొన్ని సులభంగా కూడా అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది. వాటిని ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఉదాహరణకు మనకు దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి అనుకుందాం. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి దీన్ని ఓ అనుకుందాం. యాంగిల్ BOC 2x ప్లస్ 25 డిగ్రీస్. యాంగిల్ COA x ప్లస్ 35 డిగ్రీస్ అని ఇచ్చారు. అయితే x విలువ ఎంత? వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే యాంగిల్ AOC విలువ కట్టాలి, యాంగిల్ BOC విలువ కట్టాలి, x విలువ కూడా కట్టాలి. ఇక్కడ AOB అనేది సరళ రేఖ అని ఇచ్చాడు. AOB అనేది సరళ రేఖ ఇచ్చాడు కదా. ఇప్పుడు ఈ ప్రశ్నని చూద్దాం జాగ్రత్తగా. యాంగిల్ x ప్లస్ 35 2x ప్లస్ 20. AOB అనేది సరళ రేఖ ఇచ్చాడు కాబట్టి ఆ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతుంది. ఈ రెండు ఏమవుతాయో చెప్పండి మీరు? రేఖీయ ద్వయము, అంతేనా? రేఖీయ ద్వయం అంటే ఏంటి? ఒకే ఉమ్మడి శీర్షం, ఓ అనేది ఉమ్మడి శీర్షం, ఒక ఉమ్మడి భుజం, OC అనేది ఉమ్మడి భుజం. రేఖీయ ద్వయమైనటువంటి సంపూరక కోణాలు అవుతాయి అని చెప్పుకున్నాం. కాబట్టి x ప్లస్ 35 ప్లస్ 2x ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. x ప్లస్ 2x అంటే 3x, 35 ప్లస్ 25 అంటే 60 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 180 డిగ్రీస్. కాబట్టి 3x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 60 అంటే 120 డిగ్రీస్. సో x ఈక్వల్ టు ఏమవుతుంది? 120/3 అంటే 40 డిగ్రీస్ అవుతుంది. సో x విలువను కట్టేసుకున్నారు 40. ఇప్పుడు యాంగిల్ BOC, యాంగిల్ BOC అంటే ఏమిటి ఇచ్చారు మనకు? 2x ప్లస్ 25, 2x 2 ఇంటూ 40 ప్లస్ 25, 80 ప్లస్ 25 105 డిగ్రీస్. యాంగిల్ AOC అడిగాడు. యాంగిల్ AOC అంటే ఏమిటి? x ప్లస్ 35, x విలువ ఎంత వచ్చింది? 40, 40 ప్లస్ 35 అంటే 75 డిగ్రీస్. చూసారా? ఈ రకంగా యాంగిల్ BOCని యాంగిల్ AOCని లెక్క కట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా మనం
ఇచ్చిన ప్రశ్న ఏంటి, ఆ ప్రశ్నలో వచ్చినటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించాలి. మరో ప్రశ్న చూద్దాం. దీన్ని ఓ, దీన్ని ఏ, దీన్ని బి అన్నాడు. ఈ కోణం 50 డిగ్రీలు, ఈ కోణం x డిగ్రీలు, ఈ కోణం 70 డిగ్రీస్. ఏఓబి సరళ రేఖ అయితే x విలువ ఎంత కదా, ఇది ప్రశ్న ఇచ్చాడు. ఏఓబి సరళ రేఖ x విలువ ఎంత? x విలువ అనగానే నేరుగా మీరు ఆన్సర్ వేసేయవచ్చు. x నేరుగా చేయొచ్చు. నేరుగా అంటే మొత్తం ఎంత డిగ్రీలు? 50, 70, x 3 కోణాలు ఇచ్చాడు. వీటి మొత్తం 180 డిగ్రీలు. కాబట్టి 50 + 70 120, x కలిపితే 180 అంటే ఏమవుతుంది? x 60 అని నేరుగా వేసేవచ్చు. ఒకవేళ మీరు ఏమైనా దీన్ని కఠినమో అనుకుంటే సమీకరణం వేసుకోండి. 50 + x + 70 = 180. కాబట్టి x + 120 = 180. సో x = 180 - 120 అంటే x = 60 డిగ్రీస్ అని మనం చెప్పచ్చు. చూసారా? ఈ రకంగా మనం విలువని కనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని రేఖీయ ద్వయము అనొచ్చా మనం? ఈ 3 కోణాలని అనలేము. ఎందుచేత? రేఖీయ ద్వయము అనగానే 2 కోణాలు, కానీ ఇక్కడ ఎన్ని కోణాలు ఉన్నాయి? 3 కోణాలు. కాబట్టి వీటిని సంపూరక కోణాలు అనొచ్చా? సంపూరక కోణాలు అనుకో, 2 కోణాల మొత్తం అంటే సంపూరక కోణాలు. వీటిని ఓన్లీ మనము ఒకే సరళ రేఖ పైన కోణాలు అని మాత్రమే అనొచ్చు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. ఇది D, ఇది B, C, E, ఇది A. ఇక్కడ కోణం 132 డిగ్రీలు. ఇది y డిగ్రీస్. 115 డిగ్రీలు. ఇది x డిగ్రీస్. అయితే x, y విలువలను కనుక్కోండి అన్నారు. ఇది ఇచ్చినటువంటి లెక్క. ఇప్పుడు మనం లెక్కను జాగ్రత్తగా పరిశీలిస్తే ఏబిసి అనేటువంటిది ఒక త్రిభుజం, అంతేనా? ఏబిసి అనేటువంటిది త్రిభుజం. ఎప్పుడైతే ఏబిసి అనే త్రిభుజం అవుతుందో త్రిభుజం సంబంధించిన అంశాన్ని ఉపయోగించవచ్చా లేక సరళ రేఖ రేఖీయ ద్వయాన్ని ఉపయోగించి కనుక్కోవచ్చా? ఇక్కడ రేఖీయ ద్వయాన్ని ఉపయోగించి చేసేవచ్చు. త్రిభుజం యొక్క ధర్మాలతో మనకు సంబంధం లేదు. ఎందుచేత ఈ x డిగ్రీస్ 115 డిగ్రీస్ అనేటువంటివి రేఖీయ ద్వయం. ఆ 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు. కాబట్టి మనం ఏం వేసుకోవచ్చు? x + 115 డిగ్రీలు = 180. కాబట్టి x = 180 - 115 డిగ్రీస్ అంటే 65 డిగ్రీలు x విలువ వచ్చేసింది. అలాగే y 132 డిగ్రీలు అనేటువంటి రేఖీయ ద్వయం. y = 180 - 132 అంటే y = 48 డిగ్రీస్. ఈ రకంగా మనం రేఖీయ ద్వయం పైన వచ్చే ప్రశ్నల్ని చేయొచ్చు. సో మనం మరొక అంశాన్ని చూద్దాం. ఇవి చేస్తున్నప్పుడు మీకు ఈ 6th క్లాస్ 7th క్లాస్ అలాగే 8th క్లాస్ ముఖ్యంగా 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఈ రేఖలు కోణాల పైన చాలా సమస్యలు అనేటువంటి ఇవ్వటం జరిగింది. వాటిని మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా మంచిగా ప్రాక్టీస్ వస్తుంది. ప్రాక్టీస్ చేశారనుకోండి మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానాన్ని నేరుగా ఆన్సర్లు రాయొచ్చు. సో మీ
మీకు అర్థం కావటానికి నేను ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఖచ్చితంగా నేరుగా మీరు ఆన్సర్ని వేసుకొని సాధించవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ మనం అడిగింది ఎక్స్ విలువను కనుక్కోండి, అలాగే యాంగిల్ సిఓడి విలువను కనుక్కోండి అన్నాడు. ఇది ప్రశ్న. అయితే ఇక్కడ మనం తీసుకున్న ఈ ప్రశ్న దేనిపై ఆధారపడుతుంది? ఈ ప్రశ్న అనేటువంటిది మనకు సంపూర్ణ కోణము. ఇక్కడ మీరు ఒక తెలుగులో కొన్ని పదజాలం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపూర్ణ కోణము, సంపూరక కోణాలు, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. సంపూర్ణ కోణము అంటే 360 డిగ్రీలని సంపూర్ణ కోణము అంటారు. సంపూరక కోణాలు అంటే ఆ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే దాటిని సంపూరక కోణాలు అంటారు. క్లియర్? ఇక్కడ మనం ఏ అంశం తీసుకోవాలి? ఇంతకుముందు సంపూరక కోణాలపైన మనం బేస్ చేసుకొని ప్రశ్నలను సాధించాం. ఇప్పుడు ఇది సంపూర్ణ కోణాలపైన చేయాలి. అంటే మనం ఈ 4 కోణాల మొత్తం 4x, x - 5, 2x - 5, 3x + 20 ఈ 4 కోణాల మొత్తము ఒక సంపూర్ణ కోణం అవుతుంది. కాబట్టి వాటి మొత్తం ఎంత అవుతుంది? 360 డిగ్రీలు అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? 4x, x - 5, 2x - 5, 3x + 20 ఈ 4 కోణాల మొత్తం మీరు చూసారా? నేను ఇక్కడ కలిపేటప్పుడు ఇది నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. 4x + x - 5 + 2x - 5ని మనం అడ్డంగా వేస్తే దానివల్ల ఏమవుతుందంటే మీరు కొన్నిసార్లు తప్పు చేసి ఇలాగైతే మనకు క్లారిటీ కనపడిపోతుంది. 20 - 5 - 5 - 10 అంటే +10. 4x, x 5x + 2x 7x + 3x 10x అంటే 10x + 10 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 360 డిగ్రీలు. సో 10x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 360 - 10 అంటే 350 డిగ్రీలు. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 350/10 అంటే 35 డిగ్రీలు. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 35 డిగ్రీలు అని మనం క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. x ఈక్వల్ టు 35 డిగ్రీలు చెప్పచ్చు. ఇంకొకటి ఏంటి? యాంగిల్ సిఓడి. యాంగిల్ సిఓడి అడిగారు. యాంగిల్ సిఓడి అంటే మనకు ఎంత వచ్చింది? 3x + 20గా మనం గుర్తించాలి. 3x + 20 3 × x 35 degrees + 20 అంటే 335 అంటే 105 degrees అంతేనా? +20 అంటే మనకి ఎంత వచ్చింది? 125 degrees అంటే యాంగిల్ సిఓడి విలువ 125 డిగ్రీలుగా మనం గమనించాలి. ఓకే, సో ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఒక కోణం ఇచ్చాడు. ఇది సి, ఇది డి, బి, ఏ. ఇక్కడ ఎం అనేటువంటి బిందువు ఇవ్వబడింది. ఈ కోణము 35 డిగ్రీలు, ఈ కోణము 50 డిగ్రీలు ఇవ్వబడింది. అయితే మనకు అడిగింది ఏంటి? యాంగిల్ బిఎండి ఈ కోణము ఎంత? ఇది కోణం అడిగింది. మనకు ఇచ్చినటువంటిది మనం చూస్తున్నారు మీరు, ఏబిసిడి అనేటు కోణాలు ఇచ్చారు. దీన్ని ఎలా చేస్తాం? వీటిని చేయటానికి మీరు ముందుగా చేయవలసింది, కొన్ని సందర్భాల్లో ప్రశ్న ఇచ్చేటప్పుడు నేరుగా సమాధానాన్ని కనుక్కోవచ్చు, తప్పలేదు. కొన్ని సందర్భాల్లో కొంత నిర్మాణం చేయవలసి ఉంటుంది. ఈ సమస్యకు కొంత నిర్మాణం చేయాలి. ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు అని ఇవ్వబడ్డాయి. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అని క్లియర్గా ఇవ్వబడింది. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. కాబట్టి ఈ రెండు రేఖలకి సమాంతరంగా మరొక రేఖను గీద్దాం. దీన్ని ఎల్ అందాం. అంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు ఎల్ ఈజ్ ప్యారలల్ టు సిడి. ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ని వాడవచ్చు. దాన్ని ఏమంటారంటే ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటారు. ఏబి ఎల్కు సమాంతరం, సిడి ఎల్కు సమాంతరం అయితే ఏబి సిడికి సమాంతరం, అంతేనా? కాబట్టి ఏబి ఎల్ సిడి అని 3 సమాంతర రేఖలు.
ఇలా అవగానే మనకు ఈ మొత్తము కోణము ఏదైతే మొత్తం కోణం ఉందో ఆ కోణము 2 భాగాలుగా విడిపోయింది. ఒక కోణాన్ని మనం ఏమనుకుందాము, ఎక్స్ అనుకుందాం. ఈ కోణాన్ని ఎక్స్ అనుకుందాం. రెండో కోణాన్ని మనం వై అనుకుందాం. అంటే మనకు ఏం కావాలన్నాడు, బిఎండి, యాంగిల్ బిఎండి అన్నాడు. యాంగిల్ బిఎండి ఈజ్ ఈక్వల్ కావాలి. దేనికి సమానం అనుకున్నాం మనం, ఎక్స్ ప్లస్ వై అనుకున్నాం. అంటే ఇప్పుడు ఎక్స్ విలువను కట్టాలి, వై విలువను కట్టాలి. మీ అందరికీ తెలుసు ఏబి ఈజ్ ప్యారలల్ టు ఎల్ అన్నాం. అప్పుడు బిఎం అనేది ఏమవుతుంది, తిర్యగ్రేఖ అవుతుంది. ఎప్పుడైతే బిఎం తిర్యగ్రేఖ అయిందో యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 degrees అని చెప్పచ్చు. ఎక్స్ ఈక్వల్ టు 50. ఎందుచేత, ఏకాంతర కోణం, ఆల్టర్నేట్ యాంగిల్స్. ముందే చెప్పాం ఏకాంతర కోణాలు సమానము, ఏకాంతర కోణాలు సమానం, అంతేనా. అలానే సిడి ఆల్సో ప్యారలల్ టు ఎల్. ఎండి అనేటువంటిది తిర్యగ్రేఖ అవుతుంది. అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 35 అవుతుంది. కారణం ఏకాంతర కోణాలు. అంటే ఎక్స్ 50 అని వచ్చింది, వై అనేటువంటిది 35 degrees వచ్చింది. సో 35, 50 వచ్చింది. కాబట్టి మనకు యాంగిల్ బిఎండి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, యాంగిల్ బిఎండి ఈజ్ ఈక్వల్ టు 50 + 35, 85. ఓకే, 85 degrees అని చెప్పచ్చు. ఇటువంటి లెక్కలు మీరు ప్రాక్టీస్ చేస్తే రేపు వేరే ప్రశ్న ఏదైనా ఇచ్చేది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది, సేమ్ ఎం షేప్లోనే వచ్చింది, ఒక కోణము 60 degrees, ఒక కోణము 20 degrees అని ఇచ్చాడు అనుకోండి. ఈ కోణము ఎంత అని అడగచ్చు. ఆ కోణం అనగానే మీరు ఈసారి ఇంత లెక్క చేయవలసిన పని లేదు. సింపుల్గా 60 + 20 80 అని వేసేసేయండి. ఈ రెండు సమాంతర రేఖలు అయితే అర్థమైందా. కొన్నిసార్లు దీన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అడుగుతాడు. రిఫ్లెక్స్ యాంగిల్ అడిగేటప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి అంటే మొత్తం 360 degrees తీసుకొని ఈ రెండు కోణాలు మొత్తం తీసేయాలి. 60 + 20 తీస్తే 360లో 80 తీసేస్తే 280 degrees అవుతుంది. క్లియర్. ఈ రకంగా మనం కోణాన్ని చెప్పచ్చు. అర్థమైందా. సో ఇది మనకు ఈ రకమైనటువంటి ప్రశ్నలు వస్తే మరికొన్ని కూడా ఉంటాయి. మరో శీర్షికలో మనం వీటిని గురించి నేర్చుకుందాం. సో మనం ఈ రకంగా కోణాలని చేసేటప్పుడు ఆ సమస్య అనేటువంటిది దేనికి సంబంధించినటువంటి సమస్యగా మనం గుర్తించాలి. అది రేఖీయ ద్వయానికి సంబంధించిన సూత్రమా, ఏకాంతర కోణాలకు సంబంధించిందా, లేకపోతే సదృశ కోణాలకు సంబంధించినటువంటిదా, లేదా అనుకుంటే పూరక కోణాలకు సంబంధించిందా, సంపూరక కోణాలకు సంబంధించిందా, ఇవన్నీ కూడా మనం ముందుగా ఆ సమస్యకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ని గుర్తించగలగాలి. ఈ సమస్యలో చెప్పినట్టు మనం కొన్ని సందర్భాల్లో నిర్మాణం చేయవలసి ఉంటుంది. చూసారా, మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొలది ఆన్సర్ని పటము చూసే మీరు నేరుగా సమాధానం రాసేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటికి ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీకు మరో శీర్షికలో దీనిపైన పూర్తి క్లారిటీ కోసం ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేటువంటి నేను మీకు చెప్పడం జరుగుతుంది. వీటన్నిటినీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, మంచిగా ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ కోణాలు సరళ రేఖలు అనేటువంటి శీర్షికలో వచ్చినటువంటి అన్ని ప్రశ్నలు కూడా మీరు సులభంగా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ కోణాలు మరోసారి పునఃక్షమి చేసుకోండి. కోణాల్లో రకాలు, అలాగే సరళ రేఖలో రకాలు, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మీరు పరిశీలిస్తే ఖచ్చితంగా మీరు మంచి మార్కులతో విజయం సాధిస్తారని అనుకుంటున్నాను. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నించేయండి. నమస్కారం.